మీటింగ్ పెడితే ప్రభుత్వ మీటింగ్ అన్నావు, మీ మంత్రులే రాలే. అక్కడ ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, నీకన్నా ముందుగా గెలిచిన ఎమ్మెల్యే, నువ్వు గెలిచినప్పటి నుంచి నీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వరంగల్కి వస్తే వరంగల్ నీ దగ్గరికి కూడా రాలే. నువ్వు అక్కడి నుంచి పాదయాత్ర రూపంలో పోతే కూడా నీ దగ్గరికి రాలే. గది గ్రహించుకోలేకపోతున్నావు. నీ పార్టీలో నీకేముందో గ్రహించుకోలేని మీరేం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా నీ సభలో చీఫ్ సెక్రటరీ గారికి కూర్చుండదు. నువ్వేం చేస్తున్నావు, ఏం ఆలోచించినావు? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈరోజు నిజంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి గారు ఆదర్శప్రాయంగా ఉండాలి. యువత ముఖ్యమంత్రి గారి మాట్లాడే భాష చూస్తే వాళ్ళు చెడుదారిలో పట్టే వాళ్ళు కూడా రావాలి. ఇంకా అంటాడు, డబ్బులు మాకు అధికంగా అయినాయి కాబట్టి బెల్ట్ షాప్లో పోయి మొగోళ్ళంతా తాగుతానులట. నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టావండి? బెల్ట్ షాపులు బంద్ చేస్తానని అధికారంలోకి వచ్చినావు. నిన్నేం మాట్లాడావు నువ్వు సభలో? పైసలు ఎక్కువై బెల్ట్ షాప్లో పోతాండు. నేను అడుగుతున్న ఈ వేదిక ద్వారా, నీకు సిగ్గు శరం ఉంటే రేపటి నుంచి బెల్ట్ షాపులు బంద్ చేయాలి. నువ్వు బంద్ చేసి చూపెట్టాలి నాకు. ఈరోజు అసలు అవి ఇంట అంటే కూడా మాకు చాలా అది ఆశ్చర్యంగా ఉంది. నువ్వు వరంగల్కి వస్తావు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి ఎందుకు మాట్లాడవు? ఎంజిఎం గురించి ఎందుకు మాట్లాడవు? సెంట్రల్ జైలు గురించి ఎందుకు మాట్లాడవు? మా టెక్స్టైల్ పార్క్ గురించి ఎందుకు మాట్లాడవు? అరే నీకు సిగ్గుందా? నువ్వు వచ్చే రోజు ఆడ సూపరింటెండెంట్ రిజైన్ చేసిండు. ఎంజిఎం సూపరింటెండెంట్ నిన్న రిజైన్ చేసిండు. ఒక సీఎం వచ్చే టైంకు రిజైన్ చేసిండంటే నీ ఆలోచన ఏమిటి? నీ పరిపాలన ఏంది? నేను మాట్లాడితే ఏమంటాడంటే ఆయన, సరైన మెడికల్స్ లేవు, సరైన మెడిసిన్ లేవు, సరైనటువంటి అధికారులు ఎవరు ఇనడం లేదు, నేను ఉన్నాను సార్ అని చెప్పిండు ఆయన. అంటే ఏం ప్రభుత్వం నడుస్తుంది మీది? ఇలా కాకతీయ మెగా టెక్ పార్క్ నాకు విచిత్రం అనిపిస్తుంది. 2023లో అకాల వర్షాల వల్ల మెగా టెక్స్టైల్ పార్కుకు వరద వచ్చింది. నేను మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే 160 కోట్ల రూపాయలు రిటర్నింగ్ వాళ్ళకు శాంక్షన్ చేశారు. అది నిన్న మేము శాంక్షన్ చేసిన అంటే నేను ఏం చెప్పాలి వాళ్ళకు? నువ్వు శిలాపలకాలు బీకేస్తాను, మా అన్ని కొత్త శిలాపలకాలు శంకుస్థాపన చేస్తాను, ఆశ్చర్యానికి గురవుతాను, ప్రజలే మాట్లాడుతున్నారు. శాంక్షన్ అయిందని నేను నిన్న ఇచ్చిన అంటే ఒక్కసారి దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది మీకు. ఇలా సీఎం వస్తే ఇప్పటివరకు ఏమన్నా స్కూళ్ళు బంద్ చేసిందండి వరంగల్లో? పిల్లల స్కూల్ బంద్ చేయడం ఏంది? నీకు ఏం హాలిడే ఇవ్వాలి? ఏం పుట్టిందని హాలిడే ఇవ్వాలి నీకు పిల్లలకు? నేను అడుగుతున్నా. బస్సులు బంధు, నిన్న వరంగల్లో చాలా ఇబ్బందులు. నేను ఇందాకనే ఇక్కడికి వచ్చేటప్పుడు సెక్రటరియట్ ముందటి నుంచి వస్తాను. మెయిన్ గేటు కూల్చేసిండు. రేపు గేటు పెడతావు, గేటు పెట్టి సెక్రటరియట్ అని ఓపెనింగ్ దాని శిలాపలకం పెడతావు అయింది పక్కకే అది కట్టి. ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది, ఇవన్నీ చూసి పెడతా అంటే ఆ గేటు పక్క శిలాపలకం పెట్టి సెక్రటరీ కట్టింది రేవంత్ రెడ్డి గారు అని పెట్టేటట్టున్నాడు. ఈరోజు నేను అంటున్నా, నిన్న మీటింగ్లో అంటాడు, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు ఆమె కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకోవాలన్నట. ఇది ఎక్కడి విచిత్రం అండి? 14 సంవత్సరాలు అహోరాత్రులు పల్లెలు, పట్టణాలు, వీధులు, గల్లీలు, చిన్నోని దగ్గరికి పెద్దోని దగ్గరికి వాని కష్టాలు సుఖాలు తెలుసుకుంటూ, గ్రామీణ ప్రాంతంలో ఏం కష్టాలు, వ్యవసాయ రంగంలో ఏం కష్టాలు, ఎస్సీలది ఏం కష్టాలు, ఎస్టీలది ఏం కష్టాలను తిరిగి 14 సంవత్సరాలు వనవాసం ఎరిగి సోనియా గాంధీ లాంటి వాళ్ళను దేశంలో ఉన్న అన్ని పార్టీలను గడగడలాడించి తెలంగాణ సాధించిన వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు. సోనియా గాంధీ ఇచ్చిందంటాను. ఆనాడు స్వాతంత్రం కూడా మహాత్మా గాంధీ కానీ మరి స్వాతంత్ర సమరయోధులు కానీ కొట్లాడి తెలంగాణది ఇచ్చిండ్రు. మరి స్వాతంత్రం వచ్చిన రోజు ఎవరిని గౌరవిస్తున్నాం, ఎవరికి దండలు వేస్తున్నాం, ఎవరికి పూజలు చేస్తున్నాం, ఎవరికి కొబ్బరికాయలు కొడుతున్నాం, ఎవరి జెండాలు ఎత్తుతున్నాం? అమెరికా వాళ్ళకు చేస్తున్నామా, లేకపోతే తెల్లోనికి చేసినామా? మనం తెల్లోడు ఇచ్చినని నేను ఇక్కడ చేస్తున్నాను, వాని కాళ్ళు గడి నెత్తిలో పోసుకుంటావా? ఇలా సోనియా గాంధీ ఏందండి, ఆమె ప్రభుత్వం పడిపోయేటట్టుంది, నేను మళ్ళీ అధికారంకు రాలేను, తెలంగాణలో మనం అధికారంలోకి రావాలంటే, కాంగ్రెస్ గెలవాలంటే మనం తెలంగాణ ఇవ్వాలని చెప్పి అనుకొని మాట్లాడుకొని ఇచ్చిండ్రు. ఇలా వాళ్ళ కాళ్ళు ముక్కి నీళ్ళ పోసుకుంటా అంటే నాకు అసలు అప్పుడు అనిపిస్తుంది, నేను మతి తప్పిండా అయింది, తెలంగాణ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయి, హైదరాబాద్ చుట్టూ అనుడు ఏంది, ఇట్లాంటి మాట్లాడేంది, నేను జ్ఞాపకం లేక మాట్లాడుతాడా గుర్తుండి మాట్లాడుతాడా అర్థం కావట్లేదు నాకు. ఇవాళ మరి సోనియా గాంధీని అప్పుడు బలిదేవత అని తిట్టినావు, ఎన్నో రకాలు తిట్టినావు, ఏమో చేసినావు. ఏంది ఈరోజు నువ్వు మళ్ళా పొగుడుతూ? నీకేం నాలుక తాటి మట్ట అది? నేను అడుగుతున్నా ఇంకోటి, నిన్న వరంగల్కి వచ్చావు,
నువ్వు అంతకుముందు ఏం చెప్పావు? ఆగస్టు 15వ తారీఖు లోపు రైతుల మొత్తం రుణాలు మాఫీ చేస్తానని భద్రకాళి మీద ఒట్టేసి చెప్పినావు. ఒక్క భద్రకాళి అమ్మవారిదే కాదు, ఇతర దేవతల మీద ఒట్టేసి చెప్పినావు. నిన్నటి వరంగల్లో అడుగుపెట్టిన వెంటనే భద్రకాళికి ఏం చెప్పినావు? అమ్మవారికి ఏం చెప్పినావు? నేను మొత్తం రుణాలు మాఫీ చేసినని చెప్పినావా? నా ప్రమాణం చేసిన కాబట్టి నన్ను క్షమించమని చెప్పినావా? ఏం చెప్పలే, దాని గురించి ఏం మాట్లాడలే. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నాను, ఇది ఒక్కటే కాదు, చాలా చాలా తప్పులు చేస్తున్నాడు. ఆనాడు తెలంగాణలో చూసి ముఖ్యమంత్రి గారు చేసే సంస్కరణలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఇతర రాష్ట్రాల ప్రజలు కానీ అయ్యోగా తెలంగాణలో జరిగినట్టు మేము చేయలేకపోతున్నామని అన్నారు. ఇవాళ మీరేం చేస్తున్నారండి? నేను అడుగుతున్నా, ఈరోజు వరంగల్కి వచ్చి ఏం చెప్పడానికి వచ్చినావు? అసలు నీకు విచిత్రం అనిపిస్తుంది. ఇవాళ నిన్న మొన్న ఇవాళ ప్రజలు కూడా నిన్నటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. విజయోత్సవం అంటే నేను ఇంకేమన్నా వరంగల్ పట్టుకొస్తాడు కావచ్చు, ఇస్తాడు కావచ్చు. ఏమి ఇచ్చినామండి? ఇచ్చిన వాటి ఇచ్చినామని చెప్తావు, మేము ఇచ్చిన వాటి ఇచ్చినామని చెప్తీవి. ఇలా నేను ఒకటే అడుగుతున్నా, అసలు రేవంత్ రెడ్డి గారు మీరు ఫస్ట్ తిట్ల పురాణం ఆపి, ఈ మొక్కుడులు ఆపి, పరిపాలన పైన నీ పట్టు పెంచుకో. పరిపాలన పైన ఏం చేయాలనో ఆలోచించు. ఈ తిట్లు లేకపోతే మొక్కుళ్ళు, తిట్లేంది మొక్కులేంది నువ్వు చేసింది. నీకేం అభద్రభావం ఉన్నదో మాకు తెలియదు, కానీ ప్రజలైతే నీకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు. నీకు ఉంటావా పోతావా, నువ్వేమైనా భయపడుతున్నావు మాకు తెలియదు, కానీ 5 సంవత్సరాలు మేము కూడా మీకు ఇస్తాం, నీకే ఇస్తాం, నువ్వే చేయాలి, మీరే ఉండాలి ముఖ్యమంత్రిగా. కానీ ఓపిక బట్టి చెయ్యి, మేము కాదంటలేము. మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, రా బయటికి రా, ఏం సవాలు విసురుతున్నావు? నువ్వు చేసే పరిపాలన చేయక మేము వస్తాం, ఆయనే కావాలని ఏం లేదు. ఇలా కేసీఆర్ ఎందుకండి? మాలాంటి వాళ్ళం కూడా చాలు నీ గురించి మాట్లాడడానికి. మాకు ఇంకా ఇద్దరు బ్రహ్మాండంగా ఉన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఏం తక్కువ మాట్లాడుతుండండి? నీ తప్పులు ఎత్తిపొడిస్తే తప్ప, నీ తప్పులు బయట పెడితే తప్ప, హరీష్ రావు గారు నువ్వు చేసే పనులను, నువ్వు చేయాల్సిన పనులను ప్రజలకు ఇవి చేసినావు, నువ్వు మర్చిపోయినావు, చేయమని అడగడం తప్ప ఏం అడగకుండా ఉండమంటావా? ఇవి సలహాలు సూచనలు ట్రీట్ చేయి. మాకు సలహాలు ఇవ్వమంటే మమ్మల్ని తిడతాను. మిమ్మల్ని తిట్టుడు ఎక్కడదండి? మీకు సలహాలు ఇస్తున్నాం, మీరు ఇవన్నీ చేయండి, పెన్షన్లు ఇవ్వండి, మహిళలకు ఇవ్వండి, గ్యాస్ ఇవ్వండి, రైతు బంధు ఇవ్వండి, పెంచి ఇవ్వండి, ఇన్ టైంలో ఇవ్వండి, కళ్యాణ లక్ష్మి బంగారం ఇవ్వండి, గుర్తు చేస్తున్నాం. మేము గుర్తు చేసే తిట్లా అండి ఇవి? నీలాగా తొండలెక్కిస్తాం, నీలాగా చెట్టుకు గట్టేస్తాం, ఇదేం భాష? నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నేను మంచి ఉద్దేశంతో చెప్తున్నా, నువ్వు మంచిగా ముఖ్యమంత్రి గారు ఉండాలని ఆశించి చెప్తున్నా, నువ్వు నిజంగా 5 సంవత్సరాల పరిపాలనలో పట్టు పెంచుకోమని చెప్తున్నా, నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటా ముందుకు పో తప్ప మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిట్టినా పార్టీని ఏమన్నా ఊరుకునేలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.